బ్రేకింగ్ న్యూస్ టాలీవుడ్ సినీ హీరోయిన్ల ఫేక్ ఓటర్ లిస్ట్ ప్రచారంపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు సీరియస్ అయ్యారు. రకుల్ ప్రీత్, సమంత, తమన్నా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లుగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో ఈసీఐ ప్రతిష్టను దిగజార్చేలా ప్రచారం చేస్తున్న దుండగులపై కఠిన చర్యలు చేపట్టేందుకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు సిద్ధమయ్యారు. వీటిని ఎక్కడ ఫ్యాబ్రికేట్ చేశారు, ఎవరు ప్రచారం చేశారు అన్న అంశాలపై కూపీలాగుతున్నారు. రైట్, ఇక మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. టాలీవుడ్ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జూబ్లీ హిల్స్ ఓటర్లుగా ఉన్నట్లు ఒక లిస్ట్ అనేది ప్రచారం జరుగుతుంది. ఇది ఫేక్ అని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం తేల్చడం కూడా జరిగింది. అయితే ఈ ఫేక్ ప్రచారం చేస్తున్న వాళ్ళని కఠినంగా శిక్షించడానికి కూపీ లాగుతుంది. వాళ్ళ వివరాలకు సంబంధించి అని కూడా ఇప్పటికే మనకి సమాచారం అందుతుంది. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు దీనికి సంబంధించి సిద్ధమయ్యారు, కఠిన చర్యలు చేపట్టేందుకు కూడా. అయితే ఈసీఐ ప్రతిష్టను దిగజార్చేలా ప్రచారం చేస్తున్న దుండగులపై కఠిన చర్యలు ఉంటాయని కూడా ఇప్పుడే హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం జరుగుతున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. టాలీవుడ్ సినీ హీరోయిన్ల ఫేక్ ఓటర్ లిస్ట్ ప్రచారం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు సీరియస్ అయ్యారు. ప్రధానంగా రకుల్ ప్రీత్, సమంత అలాగే తమన్నా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లుగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, మనం చూస్తున్నాం ఫేక్ ఓటర్ లిస్ట్ టాలీవుడ్ యాక్టర్స్ కి సంబంధించి ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి సంబంధించి ఎటువంటి చర్యలు ఉంటాయి అనుకోవచ్చు? ఎక్కడి వరకు వచ్చింది విచారణ? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి సంబంధించి అధికారులు చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం పైన కూడా చాలా సీరియస్ గా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఓటర్ లిస్ట్ కి సంబంధించి ఫేక్ ప్రచారం జరుగుతున్న దానిపైన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ హీరోయిన్లకు సంబంధించిన రకుల్ ప్రీత్, సమంతతో పాటు తమన్నాకు సంబంధించిన పేర్లను వాళ్ళ ఓటర్ లిస్టు ఉంది అనేటువంటి అంశాన్ని ప్రధానంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేశారు, సోషల్ మీడియాలో ఫస్ట్ పెట్టింది ఎవరు, దాన్ని క్రియేట్ చేసింది ఎవరు, ఏ ఐపీ అడ్రస్ ద్వారా అది సర్క్యులేషన్ లోకి వచ్చింది అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయి దృష్టి సాధించాలని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి సంబంధించినటువంటి అధికారులకు నేరుగా డిఈఓ ఉన్నటువంటి కర్ణన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనిపైన ప్రస్తుతం విచారణ జరుగుతా ఉంది. ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. దాంతో పాటు ఎలక్షన్ కమిషన్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వ్యవస్థ పనిచేస్తుంది. అట్లాంటి వ్యవస్థ మీద చాలా మంది ప్రజలు నమ్మకంతో ఉంటారు. అట్లాంటి వ్యవస్థ మీద మచ్చ తెచ్చే విధంగా, విమర్శలు తీసుకొచ్చే విధంగా, డౌట్స్ క్రియేట్ చేసే విధంగా ఇట్లా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళపైన ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామనేది హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన ప్రాసెస్ ప్రస్తుతం జరుగుతూ ఉంది. గత నెల ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఫైనల్ ఓటర్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన దాదాపుగా 15 రోజుల తర్వాత నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఎందుకు ఫేక్ ఓట్లకు సంబంధించిన లిస్టు బయటికి తీసుకువచ్చారు, సర్క్యులేషన్ కి వెనుకాల ఏ పార్టీ ఉంది, అది కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉందా, బీఆర్ఎస్ ఉందా, లేదా ఇతర క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారా, ఏ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఈ సర్క్యులేషన్ లోకి తీసుకొచ్చింది, ఇవన్నీ అన్ని అంశాలపైన అనేది ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నం వరకు వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద కేసులు నమోదు చేయబోతున్నాం అనేది స్పష్టంగా ఎన్నికల అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల అధికారుల దృష్టికి వచ్చినటువంటి అంశం నారాయణపేట్, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ లాంటి ప్రాంతాల్లో కూడా జూబ్లీ హిల్స్ లో ఫేక్ ఓటర్ల లిస్టు తయారైంది అనేటువంటి అంశాన్ని ప్రచారం చేస్తున్నారు. ఆ సోషల్ మీడియాలో సంబంధించి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి సోషల్ మీడియాలో కూడా ఇవి సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఎవరు యూజ్ చేస్తున్నారు, ఒక పార్టీకి సంబంధించిన అనేటువంటి అంశాలపైన అయితే ప్రస్తుతం దృష్టి సాధించారు. దీనిపైన చాలా సీరియస్ గా విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రేపు సాయంత్రం వరకు దీనిపైన ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కేసులు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. మరోవైపు జూబ్లీ హిల్స్ నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ మనం ఒకసారి గమనిస్తే పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ 4 రోజుల జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియలో మొదటి 3 రోజులు 10 నామినేషన్లు దాఖలు అవుతాయి. ఇవాళ ఒకటే రోజున 16 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దాదాపుగా 45 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ అనేది ఈ 21వ తేదీ వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది. రైట్.